హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ హోస్ట్ పండు. ఈరోజు మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం అతన్ని అడిగి. హాయ్ అన్న, ఇప్పుడు గో బ్యాక్ మార్వాడీస్ అనేసి చాలా ట్రెండ్ అవుతుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటిదన్న? ఒపీనియన్ గురించి ఏం మాట్లాడాలి? ఫస్ట్ అసలు మార్వాడీస్ హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారో తెలుసా? ఎప్పుడో లాంగ్ బ్యాక్ మన నిజాం పరిపాలన ఉన్నప్పుడు 15వ దశాబ్దం అనుకుంటా, ఐ డోంట్ నో. రాజస్థాన్లో ఫుల్ కరువు, వరదలు ఏవేవో వచ్చాయంటే అసలు ఉండలేని పరిస్థితికి వచ్చినప్పుడు ఓకే, ఆ ఏరియా పనికిరాదు నివాస యోగ్యానికి, ఇక్కడ మేము ఉండలేము అనే, ఆల్రెడీ అది ఎడారే, అక్కడ ఏముంటుంది చెప్పు. అవును, రాజస్థాన్ అంతా అట్లాంటి సిట్యువేషన్లో కొంతమంది ఇటువైపు వచ్చి నిజాం స్టేట్లో ఉండాలనుకున్నారు. ఎందుకు ఇక్కడే ఉండాలనుకున్నారు? రీజన్ కూడా ఉంది. అప్పట్లో హైదరాబాద్ ఏరియా సపరేట్ ఫ్రమ్ ఇండియా. ఈ ఇండిపెండెన్స్ డే అవునవును ఆ టైంలో కలిసింది, అంతేకాని సపరేట్. సో అందుకని చెప్పేసి కరాచీ బేకరీ వాడు కూడా సింధు నుంచి ఇక్కడికి రావడం, చాలామంది ఇక్కడికి వస్తే వ్యాపారాలు బాగా చేసుకోవచ్చు అనే ఒకటి ఉంది. ఇప్పుడు గోవా ఎలా మనకి యూనియన్ టెరిటరీ, అవును, అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసుకోవడానికి ఇష్టపడతారు. బ్యాంకాక్, గోవా, సో అట్లా ఇటు వచ్చారు అంతే, ఇంకో ఆప్షన్ లేకుండా. మొత్తం ఎక్కడికి వెళ్దాము అనే టైంలో ఇక్కడ ఏదో బాగా వ్యాపారాలు బాగా జరుగుతాయి. అండ్ నిజాం దగ్గర ఉన్న ఇప్పుడు వీళ్ళ పాలనలో ఏం చేశారంటే బాగా కట్టడాలు ఉండేవి, నగరం బాగా విస్తరించి ఎక్కువ ఈ నగల వ్యాపారులు కానీ స్వీట్ షాప్స్ కానీ వాట్ ఎవర్ అన్నీ నడిచాయి. కరాచీ వాడు వచ్చాడు, ఎందుకు బేకరీ పెట్టుకున్నాడు? అవును, అన్నీ నడిచాయి. అప్పుడు ఇక్కడ ఫుడ్ డిఫరెంట్, ఇక్కడ ఇది డిఫరెంట్. కంప్లీట్ ఇండియాలో ఒక కల్చర్ ఉంటే ఇక్కడ ఒక కల్చర్ ఉండేది. ఈ కల్చర్ మళ్ళీ ఇంకెక్కడ ఉందంటే ఇక సింధ్ పాకిస్తాన్లోనే ఉండేది. ఒకప్పుడు ఈ హైదరాబాద్ ని చిన్న పాకిస్తాన్ కూడా అనేవాళ్ళు అనేసి వేరే ఇస్లామిక్ స్టేట్స్ లోనే ఉండేవి. అండ్ అప్పట్లో ఇస్లామిక్ వాళ్ళు బాగా రిచ్ అని కూడా ఒక ఇది ఉండేది. మనం ఇప్పుడు ఎట్లా దుబాయ్ షేక్లు అలా ఇలా రిచ్ అంటాము, సంథింగ్ వీళ్ళకి ఎక్కడి నుంచో ఫండ్స్ వస్తాయి, వీళ్ళు సపరేట్ అంటే అంతే ప్రపంచం, దానికి బాగా వ్యాపారం జరుగుద్ది. ఎక్కడెక్కడి నుంచో మంచి బడబడ వ్యాపారవేత్తలు అందరూ ఇక్కడికి వచ్చేవాళ్ళు. అలా పాపం వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఏం బడా వ్యాపారాలు ఏం చేయాల, ఎవరికి తోచింది వాళ్ళు. స్వీట్ షాప్, గోల్డ్ షాప్, కొంతమంది గోల్డ్ షాప్ కాదు, గోల్డ్ షాప్స్ కూడా చాలా తక్కువ. పాన్ బ్రోకింగ్, ఏదన్నా పెట్టుకుంటే తాకట్టుకు నీకేదో ఇస్తా, అందులో నేను ఇంత తీసుకుంటా లాభం, తాకట్టు వ్యాపారం. పాన్ బ్రోకింగ్, ఆ బ్రోకరేజ్, అది తాకట్టు వ్యాపారం. అది బాగా వాళ్ళకి తెలుసు. అండ్ అప్పుడు వచ్చారు కాబట్టి వీళ్ళకి ఏం చేసేవాళ్ళంటే డబ్బులు లేకుండా తర్వాత ఇస్తామన్నా కూడా ఇచ్చేవాళ్ళు సరుకులు. అంటే పాపం వాళ్ళు అప్పుడు ఉండాలి ఇక్కడ, దేశంగా దేశానికి వచ్చాం, ఏదో ఎలాగోలా బతకాలి ఇక్కడ. అంటే దేశంగా దేశం అంటే మన దేశం అయినప్పటికీ కూడా ఇదంతా ఒక సపరేట్ కల్చర్ ఉండేది. ఇక్కడ ఉండాలంటే వాళ్ళకి అనుకూలంగా ఉండాలి అనేసి ఇచ్చేవాళ్ళు. ఆ సిస్టమ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఉద్దరికి డబ్బులు ఒక మార్వాడీలోనే ఇస్తారు, ఇంకెక్కడ ఇవ్వరు. నీకు చెప్పాలంటే ఏదైనా పెట్టుకొని డబ్బులు ఇవ్వమన్నా వీళ్ళే ఇస్తారు, ఇంకే మిగతా వాళ్ళు ఎవరు ఇవ్వరు. సో ఇట్లా తాకట్టుకు పెట్టేవాళ్ళు వీళ్ళే. అండ్ అలాగే చిన్న చిన్న వ్యాపారులు ఎక్కువ మంది ఈ ప్లైవుడ్, శానిటేషన్ సెంటర్స్, ఎలక్ట్రిక్ షాప్స్ ఇలాంటివన్నీ నడుపుకున్నారు. వాళ్ళలో వాళ్ళు లిమిటెడ్గా ఉంటారు అంతే. తర్వాత ఇక్కడ ఏంటి ముస్లింలు అందరూ బయటి దేశాల కంటే అరబ్ కంట్రీస్కి వెళ్ళిపోవడం స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళ విస్తరణ ఎక్కువైపోయింది. ఆ తర్వాత అప్పుడు ఇది ఎప్పుడైతే ఇండియాలో కలిసిందో అప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా చిన్నగా రావడం స్టార్ట్ చేశారు. అలా ఇప్పుడు హైదరాబాద్లో అందరూ ఉన్నారు. మనకి సిక్కులు ఉన్నారు, జైనులు ఉన్నారు, ఎవరు జైన్స్ చాలా మంది ఉన్నారు చెప్పాలంటే. ఇప్పుడు సింధీ కాలనీ, సికింద్రాబాద్ ప్యారడైజ్ చుట్టుపక్కల నార్త్ ఈస్ట్ ఎక్కువ మంది ఉన్నారు. తర్వాత ఇక సాఫ్ట్వేర్ కల్చర్ వచ్చిన తర్వాత ఇంకా అన్ని రాష్ట్రాల వాళ్ళు రావడం స్టార్ట్ చేశారు. అండ్ ముంబై కాస్ట్లీ పోవాలి అంటే. చెన్నైలో
కనీసం సంవత్సరం తీసుకుంటారు డిపాజిట్, రెంట్లు గింట్లు ఎక్కువ. ఉమ్. బెంగళూరులో బెంగళూరు అదే. అంతే. కాకపోతే ఇంకోటి ఏంటంటే బెంగళూరులో నీళ్ళు అయిపోయాయి, లేవు. ఉమ్. ఒక హైదరాబాద్ ఒకటే అందరికి బాగా అనుకూలంగా ఉండేది. నీకు 2 months అడ్వాన్స్ ఇస్తే చాలు, నీకు మంచి ఇల్లు ఇచ్చేస్తారు. కొంతమంది అడ్వాన్స్ లేకుండా కూడా ఇస్తారు కొంతమంది. అండ్ డైరెక్ట్గా నువ్వు ఈ రోజు ఉంటా అన్న 200కి నీకు ఒక పీజీ దొరుకుద్ది. అవును. సచ్చే అంటే బతకడానికి చాలా ఈజీ అయింది. నువ్వు 200కి అక్కడ ఇచ్చి నువ్వు మళ్ళీ ఏదో ఒక చిన్న కూలీ నాలి చేసుకొని 500 సంపాదించుకోవచ్చు ఆ రోజు. మళ్ళీ వాడి డబ్బులు వాడి కట్టి నువ్వు తిని తాగి పడుకోవచ్చు ఇక్కడ. అందుకని చెప్పి రాజస్థాన్ నుంచి, బీహార్ నుంచి వలసలు వచ్చేవాళ్ళు ఏది ట్రైన్ దగ్గర వాష్రూమ్ దగ్గర గుట్కాలు నములుకుంటూ కూర్చుంటారు చూడు, వాళ్ళందరూ వచ్చి కన్స్ట్రక్షన్లు చేసుకునేవాళ్ళు. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయ్యే 3 ఏళ్ళు వాళ్ళు ఇక్కడే ఉంటారు. కన్స్ట్రక్ట్ అయిన తర్వాత కూడా ఆ ఏజెంట్ వీళ్ళకి ఎక్కడో సెక్యూరిటీలో, హౌస్ కీపింగ్లో పెట్టిస్తారు. ఇటు వస్తే ఇక్కడే ఇంకా వాళ్ళు నేపాలీస్ వస్తారు. నేపాల్ నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ చాలా చక్కగా స్థిరపడ్డ వాళ్ళు బోలేడంత మంది. మణిపూర్, నాగాలాండ్ వాళ్ళు వస్తారు బాడీ మసాజెస్కి, లేదా రిసెప్షనిస్ట్కి, లేదా హోటల్లో సర్వింగ్కి. సో మెనీ పీపుల్, అన్ని రకాల వాళ్ళకి ఇక్కడ వాస్ట్ ఓపెనింగ్స్ ఉన్నాయి. అండ్ సింపుల్గా నువ్వు హైదరాబాద్ వచ్చి అమీర్పేటలో హాస్టల్లో ఉండి జెప్టో, ర్యాపిడో, జొమాటో అన్నీ చేసుకోవచ్చు. డన్జో, వాట్ ఎవర్. నీకు కొంచెం స్కిల్స్ ఉంటే, డ్రైవింగ్ స్కిల్స్ ఉంటే నువ్వు అవి కూడా చేసుకోవచ్చు. అండ్ నువ్వు డ్రైవింగ్ స్కిల్ ఉంటే చాలు, జస్ట్ 30,000 ఎంతో కోట కడితే నీకు కార్ ఇచ్చి మరీ, ఈఎంఐ ఇచ్చి మరీ నీ డ్రైవర్గా పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటి సిటీ ఇది హైదరాబాద్. జెప్టో వాడికి కూడా నీకు బైక్ అవసరం లేదు, నడపడం వస్తే చాలు, వాడే బైక్ ఇస్తాడు వారానికి ఒకసారి. ఎంతో కట్టాలి దానికి, ఛార్జింగ్ వాడే ఇచ్చి. సో ఇట్లాంటి ఓపెనింగ్స్. పైగా ఏంటి, ఇన్కమ్ కూడా మినిమం 30,000-40,000 ఇన్కమ్ సంపాదిస్తున్నారు కూడా. అట్లాంటి హైదరాబాద్కి అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తారు. ఒకప్పుడు కొన్ని ప్రాబ్లం వల్ల వచ్చారు, ఇప్పుడు అందరూ వస్తారు. సో ఇప్పుడు ఆల్రెడీ వచ్చి స్థిరపడ్డ వాళ్ళు ఉంటారా, అరే మన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకొని ఇంకా ఎక్కువ వాళ్ళు కూడా వస్తారు. మార్వాడి అంటున్నారు కానీ రాజస్థాన్ నుంచి ఓన్లీ మార్వాడీసే రాలా. రాజస్థాన్ నుంచి బోల్డంత మంది కన్స్ట్రక్షన్ పనులలో కూడా ఉన్నారు. ఎక్కడెక్కడెక్కడెక్కడో పాపం తెలియదు వీళ్ళకి. టైలరింగ్ నేర్చుకున్న దగ్గర చిన్న పిల్లలు, కటింగ్ మాస్టర్లు, వాళ్ళు వీళ్ళు ఉన్నారు, అంతటా ఉన్నారు. సో ఇప్పుడు ఏమైంది, అసలు విషయానికి వద్దాం. తెలంగాణ ఆంధ్ర ఉద్యమం అంటే సపరేట్ రాష్ట్రం వస్తే తప్ప మాకు ఉపాధి పెరగదు, అది ఉండదు, ఇది ఉండదు అని కొట్లాడారు. ఇట్స్ ఓకే, ఏదో సెంటిమెంట్గా వర్కౌట్ అయ్యింది, బాగుంది. ఇప్పుడు జరిగింది ఏంటో ఒక చిన్న ఇష్యూ, ఒక చిన్న పార్కింగ్ ఇష్యూ. సరే ఇక్కడ తప్పు ఎవరిదైనా సరే మనం ఆ తప్పు వరకు కరెక్ట్ చేస్తే సరిపోతుంది. సరే మార్వాడి వాడు పొగరబోతా ఇక్కడ, వాడిని శిక్షించవచ్చు. స్థానికంగా ఎవరిని ఇబ్బంది పెట్టే హక్కు నీకు లేదు. అవును. ఆర్టికల్ 1921 నీకు నచ్చినట్టు నువ్వు మాట్లాడవచ్చు, కానీ సెన్సిటివ్ యూ కాంట్. కులం, మతం, ప్రాంతం నువ్వు మాట్లాడడానికి లేదు. నీకు నచ్చినట్టు బతకొచ్చు, కానీ ఇతరులను ఇబ్బంది పెట్టేలాగా బతికే హక్కు నీకు లేదు. 102లో నువ్వు ఉన్నావు, 103లో నేనున్నాను. నువ్వు జూమ్ జూమ్ గామ్ 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 సౌండ్ పెట్టడానికి కుదరదు, అంత సీన్ లేదు. యూ హ్యావ్ టు వేకేట్ ద ఫ్లాట్. నా జీవితం, నా ఫ్లాట్, నా ఇష్టం, నథింగ్. కుదరదు పని అది. అంటే ఇతరులను ఇబ్బంది పెట్టేలా నువ్వు ఉండకూడదు. కేసు కూడా వేస్తారు నీ పైన, న్యూసెన్స్ కేసు, అంతే. సో ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది, ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. ఏంటి, ఈయనేమో దాటాలి, ఆయనేమో కారు పెట్టుకున్నాడు. ఎందుకురా నువ్వు ఇక్కడ పెట్టావు అంటే, నా ప్లేస్ నేను పెట్టుకుంటా అన్నాడు. సరే పెట్టుకో. మనకి ఇప్పుడు హైదరాబాద్లో గల్లీలన్నీ ఇంత. అవును, చిన్న గల్లీలు, బైక్ కూడా. కృష్ణనగర్ ఏంటంటే అమీర్పేటలో హాస్టల్స్ ఉండే లైన్లకు ఒకసారి వెళ్ళా. నేను లా కాలేజ్ నుంచి వచ్చా. లా కాలేజ్ నుంచి వస్తే నేను చూసి చూడు, అక్కడ అన్ని హాస్టల్సే. అవును, అటు తిరిగితే ఇటు తిరిగితే బాయ్స్ హాస్టల్, లేడీస్ హాస్టల్, అన్ని డీలక్స్ హాస్టల్, హాస్టల్. ఆ పిల్లలందరూ బైకులు, రోడ్ అంతా ఇప్పుడు రోడ్డే ఇంతుంది. వీళ్ళ బైకులు ఇక్కడ వరకు, వీళ్ళ బైకులు ఇక్కడ వరకు వచ్చి, అసలు అంటే నువ్వు పొరపాటున ర్యాపిడో బుక్ చేస్తే వాడు కొడతాడు కూడా నిన్ను వచ్చి, ఎట్లా బుక్ చేస్తావు ఇక్కడ, ఎట్లా రావాలని. అంటే అట్లాంటి సిచ్యువేషన్స్ రోడ్. ఏది ఎల్లారెడ్డిగూడలో నేను చూసా కలర్. మళ్ళీ ఈ ఇందిరానగర్ గల్లీలు ఉంటాయి, మనకు షూటింగ్స్లో చూపిస్తారు, ఇరికి గల్లీలు. ఇందిరానగర్ పరిస్థితి ఏంటంటే, అప్పట్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా లేపుకుంటేప్పుడు పైకి లేపుకొని అందరికి రెంట్లకి ఇచ్చుకుంటారు. మరి వీళ్ళందరూ మనలో ఎక్కడ ఉండాలి, అసలు ఆ ఓనర్కే పార్కింగ్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ లేపుతాడు పైకి అలా ఏపుగా. ఆ రోడ్డు మీద ఈ నుంచి 6 దాకా పెట్టుకుంటారు వాడు. బండి ఉంటే బండి, ఆటో ఉంటే ఆటో, కారు ఉంటే కారు, వాట్ ఎవర్.
ఇట్లాంటి టైట్ సిచ్యువేషన్స్లో ఇది నాది ఇది నీది అంటే కుదరదు, అటు ఇటు కూడా వెళ్ళలాగా ఉండాలి, ఇబ్బంది పెట్టద్దు మనుషుల్ని. కాకపోతే ఇక్కడ వీడి కారేమో అంత ఉంది, వాడు వెళ్ళడానికి లేదు. మీరు వేరే ఛానల్స్లో విజువల్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. పైనుంచి తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. తీయమంటే తీయలేదు, గొడవ అయింది. సరే ఇప్పుడు ఏం చేయాలి, వీళ్ళిద్దరిని సద్దుమణిగించాలి. కారు తీయకపోతే నువ్వు బూతులు మాట్లాడడము తప్పే, వాడు రూబాబుగా నేను తీయపోరా ఏం చేసుకుంటావు అనడం కూడా తప్పే. కానీ ఇక్కడ గొడవ చూసుకుంటే అతను మార్వాడి అతన్ని బాగా కొట్టినట్టు చెప్తున్నారు చాలా మంది. కానీ ఈ కొట్టిన వ్యక్తికే మన మాధవిలత గారు ఉన్నారు కదా, ఎంపీగా పోటీ చేశారు, బీజేపీ ఎంపీ. ఆవిడ ఇతనికి మార్వాడి అతనికి ఫుల్ సపోర్ట్గా నిలబడ్డారు. అది ఎంతవరకు కరెక్ట్ అసలు? నేను ఏం చెప్తున్నానంటే, ఎవరు కొట్టినా ఎవరు తిట్టినా ఇప్పుడైతే సపోర్ట్ నిలబడాల్సిందే ఆ అబ్బాయికే, మార్వాడికే. రీజన్, ఈ ఇష్యూ వల్ల మీరు ఆ గొడవను అక్కడే సద్దు మనకిస్తే అయిపోయేది. సీరియస్లీ, వీడిని 2 పీకు, వాడిని 2 పీకు. అవసరమైతే వాడి కారు తీసేయి, నుజ్జు చేయి, నష్టమేం లేదు. అంటే నీ మీద కేసు వేసుకుంటాడు, మీరు జావండి కోర్టు చుట్టూ తిరిగి. ఇక్కడ ఏమైంది, దీనివల్ల గో బ్యాక్ మార్వాడి అనే ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. ఇది చాలా ప్రమాదం. అందుకు ఎవరైనా సరే ఇప్పుడు మనం మార్వాడీలకు మద్దతుగా నిలబడాల్సిందే. వాళ్ళు ఏంటి ఎక్కడి నుంచో వచ్చి ఏందో చేయట్లా, నీకేమన్నా హానిగా చేయట్లా. ఒకరిద్దరు ఉంటారు, మా అందట్లో ఉంటారు. మార్వాడియే కాదు, గుజరాతీ ఉంటాడు, లేకపోతే సిక్కుడు ఉంటాడు, లేకపోతే మనోడే ఉంటాడు, తెలంగాణ ఉంటాడు, ఆంధ్రోడు ఉంటాడు, ఎవడో ఒకడు గొడవలు చేసే వాళ్ళు అందరూ ఉంటారు. ఇటు వాడిని ఇద్దరిని కలిపి విచారణ చేయాలి, లేకపోతే ఎవరిది తప్పో తెలియాలి. అయితే వీడు వాడికి సారీ చెప్పాలి, లేదా వాడు వీడికి సారీ చెప్పాలి. సెటిల్మెంట్ నీట్గా చేయండి. అట్లా కాకుండా ఇక్కడ ఏదో చిన్న ఇష్యూ వచ్చింది కదా అని చెప్పి మొత్తం అసలు హైదరాబాద్ అంతా మార్వాడీలే ఉన్నారు, ఏ వ్యాపారం చూసినా మార్వాడీలే చేస్తున్నారు, మమ్మల్ని అసలు చేయనివ్వట్లేదు. బేగం బజార్ పోతే వాళ్ళే, సితంబర్ బజార్ పోతే వాళ్ళే, మోండా మార్కెట్ వాళ్ళే, ఇటు వాళ్ళే అటు వాళ్ళే, మేము బతకాలా వద్దా చావాలా, ఏందది నిన్న ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటివన్నీ? అంటే ఏదో విప్లవమా, సంథింగ్ ఉండాలా చెప్పు. సరే ఇప్పుడు మార్వాడీస్ అందరినీ పంపిస్తావు, ఏం చేస్తావు? ఒక బిజినెస్ ఒకడే చెయ్యాలి, వాడికి చేతనైంది వాడు చేస్తున్నాడు, నీకు చేతనైంది నువ్వు చేసుకో. ఇది తప్పు. ఇక్కడ కిరాణా షాప్ ఉంది ఏరియాకి ఒకటే, మార్వాడి వాడు పెట్టాడు, వాడిని లేపేస్తే మేం పెట్టుకుంటాం. సరే నువ్వు పెట్టుకో, 3 ఏళ్ళలో మూసేస్తావు నువ్వు. తర్వాత కాలనీకి అసలు కిరాణా షాపే ఉండదు, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది కదా. వాడికి చేతనైంది, నువ్వు చూసి ఇదేదో బాగుంది అని వచ్చావు అంతే. అంటే ఏదో బాగా సంపాదిస్తున్నాడు అని. నెవర్ డూ దట్. నాట్ ఓన్లీ మార్వాడి, ఎవరైనా సరే. ఇప్పుడు ఒక సిక్కు అతను లేదా ఒక లోకల్ ముస్లిం అతను కొట్లాడుకున్నారు అనుకోండి, హైదరాబాద్ మాది, మేము ముస్లింలు ఉంటారు, మీరు సిక్కులందరూ పోండి అని, అది తప్పే. ఈవెన్ మన కర్మగాలి ఆంధ్ర బైఫర్కేషన్ తర్వాత ఇండస్ట్రీలో కూడా చూస్తున్నాం మేము. మొత్తం సినిమా ఇండస్ట్రీలో అందరూ ఆంధ్రలో ఉన్నారు, తెలంగాణలో పని ఇవ్వట్లేదు, తెలంగాణ ఎడిటర్లు లేరు, తెలంగాణ కెమెరామెన్లు లేరు, అందరూ ఆంధ్ర వాళ్ళే ఉన్నారంట. కో డైరెక్టర్లు, ఆర్ట్ డైరెక్టర్ అందరూ ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. అసలు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఆంధ్ర వాళ్ళే ఉన్నారు, మా వాళ్ళు లేరు. ఎక్కడ ఇది? నీకు చేతనైన పని నువ్వు చేసుకోమా. ఇక్కడ నేను అందుకు స్టార్టింగ్ రాజస్థాన్ నుంచి 15th సెంచరీ నుంచి చెప్పనా, ప్రత్యేక హైదరాబాద్గా ఉన్నప్పుడు అప్పుడే వీళ్ళందరూ వచ్చేసారు వలసలు. మన తెలంగాణ వాళ్ళ వెళ్ళలా. ఎందుకంటే అప్పుడు ఆ రాజు ఎవరైతే ఉన్నాడో ఆ లోకల్ ఎయిడ్స్ని చాలా నీచంగా చూసేవాళ్ళు, ఇబ్బందులు పెట్టేవాళ్ళు. కాబట్టి వీళ్ళు వెళ్ళలా. ఎప్పుడైతే దానికి స్వతంత్రం వచ్చింది అనుకున్నారో చిన్నగా రావడం స్టార్ట్ చేశారు. అంటే మనం లేటుగానే వచ్చాం, మనదే తెలంగాణ, కానీ మన తెలంగాణలో ఉంటూ మనమే హైదరాబాద్కి లేటుకి వెళ్ళాం. మనం లేటుగా వచ్చి ఇప్పుడు అన్ని ఆలోచించి ఇది మనది కదా, వీళ్ళందరూ ఎందుకున్నారు? తప్పది. ఎవరైనా ఉండండి, అందరూ రండి, ఇంకా ఎక్స్ట్రా మార్వాడీలు 100 మంది వచ్చాను, బిజినెస్లు పెట్టుకోండి, నష్టమేం లేదు. ఎవరు చేతనైంది వాళ్ళు చేసుకుంటారు, మీకు చేతనైంది మీరు చేసుకోండి. ఇప్పుడు ఓల్డ్ సిటీ మదీనా మార్కెట్కి వెళ్ళు, అన్ని ముస్లిం షాప్సే ఉంటాయి. అవును, వాళ్ళు ఎప్పటి నుంచో పెట్టుకుంటారు. అండ్ ఆ గోల్కొండ సైడ్ అయినా సరే, ఎక్కడికైనా సరే మీట్ షాప్స్ మోస్ట్లీ ముస్లిమ్సే రన్ చేస్తారు. లెట్ దెమ్ రన్. మోస్ట్లీ ఇరానీ చాయ్ కేవ్స్ అన్ని ముస్లిమ్సే రన్ చేస్తారు. వాళ్ళకి అప్పటి నుంచి తెలిసిన బిజినెస్ వాళ్ళు అలా చేసుకుంటున్నారు. అక్కడక్కడ ఇప్పుడు చేపలు పట్టే వాళ్ళని గంగపుత్రుల సంఘం చక్కగా వాళ్ళకి అక్కడక్కడ భవనాలు కూడా కట్టించారు, చేపలు అమ్ముతారు, వాళ్ళ వృత్తి వాళ్ళు. అండ్ ఇంకా రజాకర్లు, ఎక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయో అక్కడ రజక సంఘం చిన్నగా వాళ్ళకు కూడా స్పేస్ ఇచ్చారు. వాళ్ళు అక్కడికి వచ్చి బట్టలు ఉతికి ఆరేసుకొని వెళ్ళిపోతారు. అందరికీ ఇక్కడ అవకాశం ఉంది, అందరూ ఉండొచ్చు, ఎవరిని పొమ్మనే హక్కు ఎవరికీ లేదు. అండ్ ఇతనికి సపోర్ట్ చేస్తున్నారు, అతనికి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఏమో, ఇతను కొట్టడం నువ్వు చూసావు, వాడు తిట్టడం నువ్వు చూసావా?
2 చేతులు కలిస్తేనే కదా. ఊరికే వాడు అట్లా రోడ్డు మీద వెళ్తూ ఇట్లా చూస్తే వీడు వచ్చి 4 దన్నాడుగా. ఎవరైనా అంతే, ఏదో అవుతుంది. ఎరా కార్ దిగిరా డాష్ నా కొడక అని ఉంటావు, ఆడికి మండి 2 పీకుతాడు. వాడు పీకేది నీకు కనబడింది, వీడు అనింది నీకు కనబడలా. 10 మంది వచ్చారు అక్కడికి నీకు మద్దతు తెలపడానికి. ఎందుకంటే ఆ 10 మంది కూడా నాట్ తెలంగాణ వాళ్ళు, 10 మంది కూడా బాధితులే, వాళ్ళు కూడా అటు ఇటు పోవాలి కదా. వీడి కారు వల్ల వాడు ఒక్కడే కాదు ఇబ్బంది పడింది, వాడు ఇప్పుడు ఇబ్బంది పడ్డాడు. మిగతా వాళ్ళు ఎప్పటి నుంచో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. టైం చూసుకొని ఏదో రోజు అనే వాళ్ళు ఒక టైం దొరకని అందరు వచ్చేస్తారు. అట్లా కూడా జరుగుండొచ్చు. సో ఇక్కడ మాధవలత గారు కానీ ఎవరైనా కానీ సపోర్ట్ చేసింది అతనికి అనే ఉద్దేశం కాదు. ఇప్పుడు రగిలిన నినాదం ఏదైతే ఉందో గో బ్యాక్ మార్వాడి, అది ప్రమాదం. దాన్ని ఇక్కడే ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడే తుంచేయాలి. రేపటి రోజు గో బ్యాక్ వాడంటారు, రేపటి రోజు గో బ్యాక్ వీళ్ళు అంటారు, అందరూ గో బ్యాక్. ఇంకెవడు ఉండాలి ఇక్కడ చెప్పు, ఎవడు ఉంటాడు? అట్లా తప్పది. ఎప్పుడు కూడా ఏమనొద్దు. అండ్ వీలైతే ఇంకోటి, మన ఫ్రెండ్స్లలో కూడా హాస్టల్ మార్వాడి ఉంటే పంపించేద్దామా? చావా సినిమా చూసిన తర్వాత చాలామంది ఇంటి వెనకాల సిర్కే ఎవరంటే చావా బావమరుదులు, యేసుబయ్య వాళ్ళ వైఫ్ ఏంటో నా పేరు మర్చిపోయా అమ్మాయిది, చావా వైఫ్ శంభాజీ వైఫ్ సిర్కే వంశీరాలు. వీళ్ళు మ్యారేజ్ అయ్యింది, బావమరుదుల వల్లే ఇతను దొరికాడు అని సినిమాలో చూశారు. అంటే బావమరుదులే వెన్నుపోటు పొడిచారు. బావమరుదులు అంటే ఎవరు? షిర్కే వంశీయులు. ఇప్పుడు ఎవడున్నాడో షిర్కే వెతికారు. 13th 14th జనరేషన్ నడుస్తుందంట పాట్నాలోనో ఎక్కడో, నాగ్పూర్ సైడ్ ఎక్కడో, ఐ డోంట్ నో. పూణేలో వెళ్తే నీ పేరు ఫర్ ఎగ్జాంపుల్ విజ్ఞాన్ షిర్కే, నేను ఇక్కడ ఉండొద్దు ఈ అపార్ట్మెంట్లో, గెట్ లాస్ట్. నీ పేరు విజ్ఞాన్ షిర్కే, నువ్వు ఈ స్కూల్లో చదవద్దు, నువ్వు మా కాలనీ నుండి ఉండొద్దు, ఇట్లా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. నీకు నీ జాబ్ తీసేస్తున్నా పో రేపటి నుంచి, అది అట్లా చేశారు. సో ఒక అంశం మనం తెలుసుకున్న వెంటనే అని రగిలిపోవద్దు దేనికైనా సరే. ఒకప్పుడు రజాకార్ వచ్చింది, మనం రజాకార్ సినిమా చూసిన తర్వాత ముస్లింలు అందరూ ఇట్లా చూస్తున్నారు. ఒకడు పక్కన కూర్చున్నా సరే అమ్మో ఆ కాశ్మీర్ ఫైట్ అంటే ఒకటి అంశం తెలుసుకున్నప్పుడు తెలుసుకొని వదిలేయండి అంతే. దానికి అంత రియాక్ట్ అవ్వద్దు దేనికని. ఇప్పుడు ఇక్కడ జరిగింది అంతే, అక్కడ ఏం జరిగింది, 2 మనుషులు కొట్టుకు చచ్చారు. ఇక వీడే కులము వీడే మతము అని చెప్పి ఆ మతం వాళ్ళందరూ ఈ కులం వాళ్ళందరూ వచ్చి ఆడ కొట్టుకొని సావడానికి ఏంటిది? ప్రతి అంశం ఇంతేనా? సో గో బ్యాక్ మార్వాడికి అయితే నేనైతే వ్యతిరేకం, నా పర్సనల్ ఒపీనియన్ అది. నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఉన్నా అభిమానించే వాళ్ళు ఉన్నా, ఐ డోంట్ కేర్. ఈ నాట్ ఓన్లీ గో మార్వాడి, ఎవడైనా సరే ఎందుకు వెళ్ళాలి, నువ్వు ఎందుకు ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇక్కడ ఎలా వచ్చావో అతను అలాగే వచ్చాడు భూమి మీదకి. నిన్ను మీ అమ్మ ఎలా కనిందో వాళ్ళమ్మ కూడా అలాగే కనింది కదా. దెన్ నువ్వు ఈ నీళ్ళే తాగుతున్నావు, వాడా నీళ్ళే తాగుతున్నాడు, వాడిని పొమ్మనే హక్కు నీకు ఎక్కడిది? హూ ద హెల్ ఆర్ యూ? నీకు అవకాశాలు రావాలంటే వెతుక్కో, సంపాదించుకో, కొత్త బిజినెస్లు ఇంప్లిమెంట్ చేసుకో, చెయ్యి. తనకు ఏదో చాతనేం చేసుకుంటున్నాడు. అండ్ మోస్ట్లీ దే ఆర్ ప్లీజింగ్ పర్సనాలిటీసే. నేను ఎక్కడ చూసినా, ఈవెన్ మీరు చూడండి సినిమాల్లో కూడా చూపిస్తా, ఇంత మంచి వేషం వేస్తారు మార్వాడీస్కి, ఇట్లా క్యాప్ పెట్టి రిచ్గా చూపిస్తారా? ఆ రిచ్ వాడు నీ ఇంటికి వచ్చి మరి అప్ప అడుక్కొని వెళ్తాడు, ఇవ్వండి ఇప్పుడు సరే వచ్చే నెల ఖచ్చితంగా ఇవ్వు. నిన్ను కోప్పడ్డా తిట్టినా సీరియస్గా చెప్పినా నీ దగ్గరకు వచ్చి అడిగి వెళ్తాను కానీ నువ్వు దొరకట్లేదని తెలుసా? దే ఆర్ డౌన్ టు ఎర్త్. యాక్చువల్గా కొన్ని సిచ్యువేషన్స్లో అర్థం చేసుకోవాలి. ఉద్దరికి డబ్బులు ఇస్తారు, తాకట్లు పెట్టుకుంటారు, మనిషికి సహాయం అయితే చేస్తాడు, ఆ పూట అయితే నీ కడుపు నింపుతాడు. నీకు సరుకులు ఇస్తాడా, డబ్బులు ఇస్తాడా, ఏమి ఇస్తాడో తెలియదు, ఆ పూట అయితే నీ కడుపు నింపుతాడు. ఎప్పుడు ఎవడేమనలేదు ఎవరిని. అండ్ ఇంకా వాళ్ళ వల్ల ఇంకో ప్లేస్ ఏంటో తెలుసా? ప్యూరిటీ. సిద్దంబర్ బజార్లో ఎక్కువ మంది వీళ్ళే ఉంటారు మార్వాడి షాప్స్. మనకి ఇప్పుడు జెప్టో జొమాటోలు ఎన్నో ఉన్నా ఎందుకు మార్వాడి షాప్ నుంచే తెచ్చుకోవాలనుకుంటున్నాం అంటే వాళ్ళకున్న పరిజ్ఞానంతో మంచి క్వాలిటీ ఏంటో తెచ్చి వాళ్ళ షాపుల్లో పెట్టుకుంటారు. పోటాపోటీగా చక్కగా అన్ని గుండ పెట్టుకుంటారు లూజ్. మనం వెళ్తే ఇది మంచి స్టాక్ వచ్చింది మేడం తీసుకోండి అని ఇస్తాడు, ఫ్రెష్ మంచిది. నీకు ఇవన్నీ జెప్టోలో తెలియవు. 100 కంపెనీలు ఉంటాయి, ఇలాచీ కంపెనీలు, ఏ ఇలాచీ కొనాలో తెలియదు. కానీ వాడు నీకు ప్యూరిటీ ఎతికి తెచ్చి ఇస్తాడు, మంచిది తినండి అని. ఇంకేం కావాలి? ఎక్కడ ఎవడు హాని చేస్తున్నాడు చెప్పు. కరెక్ట్. ఓకే అన్న, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.